మేడారం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 28 నుంచి గిరిజన కుంభమేళా జరగనుంది. మేడారం జాతరకు సంబంధించిన వెబ్సైట్ తో పాటు వాట్సాప్ చాట్ బాట్ ను రిలీజ్ చేసింది సర్కార్. మేడారం వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా యాప్ ద్వారా అన్ని వివరాలు తెలుసుకోవచ్చని చెప్పింది. వెబ్సైట్ లో రూట్ మ్యాప్ తో పాటు ట్రాఫిక్ కు సంబంధించిన వివరాలను ప్రతి నిమిషం అప్డేట్ ఇవ్వనున్నారు. టాయిలెట్స్ లొకేషన్స్, మెడికల్ క్యాంప్స్, హెల్ప్ డెస్క్ వివరాలు ఈ వెబ్సైట్ లో రూపొందించారు. మేడారం జాతరకు సర్కారు సన్నద్ధతపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం యాప్, వెబ్సైట్ రిలీజ్ చేసింది. అప్డేట్స్ ఏంటి? మేడారంకు సంబంధించినటువంటి జాతరకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తుందనే చెప్పొచ్చు ముందు నుంచి కూడా. అయితే అందులో భాగంగా ఈసారి ఎప్పుడూ లేని విధంగా అక్కడ పర్మనెంట్గా స్ట్రక్చర్ ఉండే విధంగా అక్కడ వివిధ అభివృద్ధి పనులు కూడా చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి గద్దెలకు సంబంధించి కూడా పర్మనెంట్గా ఆ గద్దెల ఏర్పాటుకు సంబంధించినటువంటి పనులు కూడా ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి చరిత్ర తెలవాలి, అక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత, ఆ జాతరకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మరింత చాటి చెప్పే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఈ మేడారంకు సంబంధించినటువంటి పనుల విషయంలో కూడా చాలా వేగవంతం చేస్తూ ఉంది. ఇక ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం కూడా మేడారంలోనే ప్రభుత్వం నిర్వహించబోతుంది. అంటే ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి దాంట్లో ఎట్లా దీని ప్రత్యేకత ఎట్లా ఉన్నది, భక్తుల నమ్మకం ఎట్లా ఉన్నది అనే దాని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతూ దాన్ని దేశవ్యాప్తంగా కూడా చాటి చెప్పే విధంగానే కృషి చేస్తుందని చెప్పవచ్చు. ఇక సమ్మక్క సారలమ్మ అంటే ఇప్పటికే నెల రోజుల ముందు నుంచి, అంటే ఈ నెల 28 నుంచి 31 వరకు ఈ జాతర జరుగుతుంది. కానీ ఈ జాతర కంటే ముందు నెల రోజుల ముందు నుంచి పెద్ద ఎత్తున కూడా భక్తులు అక్కడికి వెళ్ళడము, అమ్మవార్లను దర్శనం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇక వీకెండ్లో అయితే సాటర్డే సండే అయితే 4 నుంచి 5 లక్షల మంది భక్తులు ఈ మేడారం వెళ్తూ ఉన్నారు. అంటే ఇది జాతర కంటే ముందే ఉన్నది. ఇక జాతరకు ఈ సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతుంది. తర్వాత 1 కోటికి పైగా కూడా అమ్మవార్లను దర్శించుకునేందుకు ఒక తెలంగాణ నుంచే కాదు, సో ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. సో 1 కోటికి మంది పైగా భక్తులు వస్తారు కాబట్టి అక్కడ వచ్చే వాళ్ళకు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగానే ప్రభుత్వం అలర్ట్ చేస్తూ అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులను కూడా అలర్ట్ చేశారు. ఎక్కడికక్కడ ఏదైతే భక్తులకు సంబంధించినటువంటి దాంట్లో సౌకర్యాల కల్పన విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండే విధంగా ముందు నుంచి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఈ మేడారం జాతరకు సంబంధించిన దాని మీద ప్రత్యేకంగా ఒక యాప్ను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. తర్వాత ఒక వెబ్సైట్ను రిలీజ్ చేసింది.